ఏమంటే క్రీస్తు మాట ఎంత ఔషధంలా పనిచేస్తుంది లోకానికి. మీరు ఎంత అవసరం యేసుక్రీస్తుల వారి మాటలు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇదిగో నన్ను నమ్మావా, నా దగ్గరకు వచ్చావా, నీ బ్రతుకుని ఎలా మారుస్తానంటే శత్రువును సహితం నువ్వేం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తు మతం కాదు కదా, నీ మనసును మార్చేవాడు, నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు. ఈ కుటుంబాలన్నీ మారాలి అన్న వాళ్ళకి ఔషధం ఏంటి చెప్పండి? క్రీస్తు అండి. క్రీస్తు ఈ మాట ఈ లోకానికి ఎంత అవసరం అంటే, ఇదిగో మీరు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని కాదు, మీ శత్రువుని సైతం మీరు ఏం చేయాలి? ప్రేమించాలి అన్నాడు. ఎవరైనా హింసిస్తుంటే, బాధ పెడుతుంటే వాళ్ళు తిరిగి మీరు హింసించకండి, వాళ్ళకి మీరు మేలు చేయండి అన్నట్టు. మనం మేలు చేస్తూ కూడా అవతల వాళ్ళ వల్ల మనం నిందింపబడుతుంటేనో, ద్వేషింపబడుతుంటేనో, దూషింపబడుతుంటేనో ఒక్కసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది మొదట యేసుక్రీస్తుల వారిని అయితే, రెండవది పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అన్నాడు, దిగంబరులము అన్నాడు, పిడుగుద్దులు తినుచున్నాము. ఏమండి, ఇదే సిచ్యువేషన్ ఎవరి జీవితంలో కనపడ్డది మీకు? యేసుక్రీస్తు. ఆయన కూడా పిడుగుద్దులు గుద్దారు. ఆయన మొహం మీద ఉమ్మూసారా? ఊసారు. ఆయన కొరడ దెబ్బలు కొట్టారు. బుద్ధులు తింటున్నాడట. నివాసం సరైన నివాసం లేదట, ఒక చోట ఉండటం లేదట, సువార్త అనుకుంటూ తిరుగుతున్నాడట, కొడుతున్నారట, తిడుతున్నారట, అవమానపరుస్తున్నారట. దానికి తోడు ఆకలి దప్పుకులు ఉన్నాయట, బట్టలు లేవట, దిగంబరత్వం ఉందట. నిందింపబడి దీవించుచున్నా మీద అండర్లైన్ చేయండి. నిందలు వేస్తున్నారట, కానీ తిరిగి ఆయన ఏం చేస్తున్నాడట? దీవిస్తున్నాడట. ఇది ఎవరి మాట చెప్పండి? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు మేలు చేయండి. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? దీవిస్తున్నాడట. గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు. ఏ సుప్రయోజనం లేకుండా సేవ అనుకుని పౌలు గారు తిరుగుతుంటే నిందలు వేస్తున్నారు పౌలు గారి మీద. నిందలు భరిస్తూ తిరిగి ఏం చేస్తున్నాడట? దీవిస్తున్నాడు. ఏమండి, క్రీస్తు చెప్పాడు, క్రీస్తు బ్రతికాడు, క్రీస్తులా మరి ఎవరైనా బ్రతకగలరా అంటే ఒక ఆయన కనబడుతున్నాడు ఇప్పుడు మనకి. పౌలు గారు నిందలు తింటాడట. ఓకే, పర్లేదండి, నన్ను నిందించిన, గాడ్ బ్లెస్ యూ అంటాడట.